కలిసి ఈ మధ్య ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దానం నాగేందర్ గారిని ఆయన ఎక్కడ అసలు పార్టీకి భవన్కి కానీ ఇక్కడ కండ వేసుకొని మీటింగ్లకు కానీ ఎక్కడ కూడా రాలేదు. రేపు జయగఢతో ప్రోగ్రామ్ జరుగుతుంది, రమ్మని చెప్పండి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే. దానం నాగేందర్ గారు బీఆర్ఎస్లోనే ఉన్నారని క్లీన్ చిట్ ఇవ్వరని మేము లాస్ట్ టైం ఒక వీడియో ఆడియో పెట్టి మరి వినిపించారు మన ఛానల్ అని. ఏమంటారు మరి ఈరోజు? గడ్డం ప్రసాద్ గారు మన యొక్క గౌరవ స్పీకర్ గారు కడియం శ్రీహరి గారిని దానం నాగేందర్ గారికి క్లీన్ చిట్ ఇవ్వడం ఆ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. సో ఉప ఎన్నికలు వస్తే గెలుస్తుండేనా బీఆర్ఎస్? బీఆర్ఎస్ సైనికులు తప్పకుండా ఎవరికి ఇచ్చినా మేము కలిసికట్టుగా గెలిపించుకుంటామన్న ధీమాలో ఉన్నాం. ఇప్పుడు ఈ హైడ్రా ఇట్లాంటివి కూడా ఏమైనా అనుకోవచ్చు, మైనస్ అనుకోవచ్చు కాంగ్రెస్? తప్పకుండా హైడ్రా కూడా వన్ ఆఫ్ ది మైనసే. ఎందుకంటే ప్రజలు ఈరోజు ప్రశాంతంగా నిద్రపోవట్లేదు. మొన్న ఖమ్మంలో ఏం జరిగింది చూసారు కదా, 750 ఇల్లు కూల్చేసిన తర్వాత ఈ రోజు మా వల్ల తప్పు జరిగింది, మేము ఇళ్ళ పట్టాలు ఇస్తాం, మళ్ళీ ఇల్లు కట్టిస్తామంటే తప్పు ఒప్పుకున్నట్టే కదా. మళ్ళీ వాళ్ళు కాల్ చేయడానికి సిద్ధంగా లేరు కదా జనాలు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గెలిచినట్ట మరి జనాలు ప్రతిపక్ష పాత్రగా మేము పోషించాం. మధురిచ్ అపార్ట్మెంట్స్కి మేము అండగా నిలబడడంతోనే ప్రభుత్వం ఒక అడుగు దిగొచ్చింది. సంక్షేమ పథకాలు కొనసాగించిన డబ్బులు అన్నింటిలో కోతలు పెట్టిన తర్వాత ఇక 150,000 కోట్లు పెట్టి ఏ విధంగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సీఎం గారు చెప్పారు ఏంటంటే రైతు భరోసా, రైతు రుణమాఫీ అయ్యిందో లేదో నాకు తెలియదు అని చెప్పేసి అన్నారు. మరి ఈ సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు మాత్రం అన్నీ తెలుసు, అమలు అయిందా లేదా మాత్రం నాకు తెలియదు అంటే ఎట్లా అవుతుంది? వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు సోమాజిగూడ మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ గారు ఉన్నారు. మహేష్ యాదవ్ గారు నమస్తే. నమస్తే అండి. సో మహేష్ యాదవ్ అన్న, చాలా రోజుల నుంచి మనం మాట్లాడుకున్నాం ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తాయి, డెఫినెట్గా దానం నాగేందర్ గారు అయితే రాజీనామానే చేయాలి, లేకపోతే స్పీకర్ అన్న సస్పెండ్ చేస్తారు అనుకున్నాము. సో మొత్తానికి ఈరోజు స్పీకర్ గారు క్లీన్ చిట్ ఇవ్వడం అనేది జరిగింది, ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని. సో మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్గా, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులుగా కలిసి ఈ మధ్య ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దానం నాగేందర్ గారిని ఆయన ఎక్కడ అసలు పార్టీకి భవన్కి కానీ ఇక్కడ కండ వేసుకొని మీటింగ్లకు కానీ ఎక్కడ కూడా రాలేదు. రేపు జయగఢతో ప్రోగ్రామ్ జరుగుతుంది, రమ్మని చెప్పండి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే. ఓకే, ఇన్వైట్ చేస్తారా మీరు? తప్పకుండా. మొత్తం ప్రచారం ఉంది. రేపు కేటీ రామారావు గారు రంజాన్ గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాము మా పార్టీ తరఫు నుంచి జయగఢంలో అందరు ముస్లిం మైనార్టీ సోదరులకు అందరూ కూడా. లాస్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మర్చిపోయింది. గంగా జమున తహజీబ్ మన యొక్క తెలంగాణ మన కేసీఆర్ ఏ విధంగా తీసుకెళ్లారు, ఈరోజు వీళ్ళు ఏ విధంగా పాలిస్తున్నారు 2.5 years నుంచి ప్రజలు చూస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇస్తున్నారు కదా ఎల్బీ స్టేడియంలో అక్కడ ఇక్కడ అంతా. అంటే ఏదో క్రిస్టియన్ తోఫాలన్నా రంజాన్ తోఫాలన్నా లాస్ట్ 2.5 years నుంచి ఎక్కడ ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు చెప్పండి? ఏదైనా ఎలక్షన్ వస్తేనే ప్రజలు గుర్తొస్తారు, సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి, లేకపోతే ఎక్కడ కూడా రావు. ఎలక్షన్స్ వస్తేనే రైతు బంధు గుర్తొస్తుంది, ఎలక్షన్ ముందుకు గుర్తొస్తేనే రంజాన్ తోఫాలు గుర్తొస్తాయి, ఎలక్షన్స్ వస్తేనే నీకు బతుకమ్మ. ఇప్పుడు ఏం ఎలక్షన్స్ లేనట్లున్నాయి కదా. గత 2.5-3 సంవత్సరాల నుంచి మూడు సార్లు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒకసారి ఎలక్షన్ ముందు ఒకసారి ఇస్తే సరిపోదు కదా. అంటే ఎలక్షన్ ముందే ఇవ్వాలి. సార్ ఇప్పుడు ఎన్నిసార్లు ప్రజలు మోసపరుస్తారు? ఓకే సరే, అది పక్కన పెడితే ఈరోజు దానం నాగేందర్ గారు బీఆర్ఎస్లోనే ఉన్నారని క్లీన్ చిట్ ఇవ్వరని మేము లాస్ట్ టైం ఒక వీడియో ఆడియో పెట్టి మరి వినిపించారు మన ఛానల్ అని. ఏమంటారు మరి ఈరోజు? గడ్డం ప్రసాద్ గారు మన యొక్క గౌరవ స్పీకర్ గారు కడియం శ్రీహరి గారిని దానం నాగేందర్ గారికి క్లీన్ చిట్ ఇవ్వడం ఆ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. క్లీన్గా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాన్ని తప్పకుండా ఇట్స్ ఫాల్ట్. సరే, కడియం గారిది అంటే పక్కన పెట్టండి. ఈయన ఎంపీగా పోటీ చేసిన మీ ఏరియా కిందకి వస్తుంది కదా సికింద్రాబాద్ కూడా. సార్లు మేము మా పార్టీ నుంచి బీఫామ్, మా యొక్క టికెట్ బీఫామ్ మీద గెలిచిన ఈ వ్యక్తి గెలిపించిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి క్లియర్గా ఇంత ప్రజలు చూశారు, అన్ని ప్రూఫ్స్ ఉండగా ఒక గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారు ఈ విధంగా క్లీన్ చిట్ ఇవ్వడం అనేది చాలా దుష్టమైన చర్య. ఓకే, అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారా? అది ఎవరు అడిగి చెప్తారు. ఎందుకంటే ఇది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే కలియుగ ధృతరాష్ట్రులాగా పరిపాలన కాకుండా ఒక స్పీకర్ గారిని యొక్క నిర్ణయం జరిగింది. ఎందుకంటే ఈ కలియుగ ధృతరాష్ట్రం లాగా ఇచ్చారు. ఎందుకంటే ఇంత క్లియర్గా దానం నాగేందర్ గారు ఎంపీగా పోటీ చేసిన తర్వాత ఆయనకి ఈయన క్లీన్ చిట్ ఇవ్వడం అనేది ఇంకా ఇంతకు మించి ఇంకేముంటుంది చెప్పండి సార్. ఓకే, సో ఉప ఎన్నికలు వస్తే గెలుస్తున్నానా బీఆర్ఎస్? ఉప ఎన్నికలు వస్తే ఓడిపోతారనే భయంతోనే కదా ఇవన్నీ నాటకాలు ఇస్తా ఉన్నారు. ప్రజల్లోకి వెళ్ళే ధైర్యం లేదు. ప్రజలకు ఏం మొహం పెట్టుకుని వెళ్తారు ప్రజల్లోకి? ఓకే, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చలేకపోయారు. 6 గ్యారెంటీలు 420 అన్నారు, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయారు. ఎన్ని రోజులు డబ్బులు పెట్టి గెలుస్తారు? ప్రజల వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఎన్ని సర్వేలు చేసుకున్నా ఓడిపోతారన్న భయంతోనే వీళ్ళు మళ్ళీ వెనకడిగేశారు. అంటే కేవలం అదే రీజన్ అనుకో. ఒకనొక స్థితిలో పోటీ చేద్దామన్న ఉద్దేశంలో
సర్వేలు జరిపించుకున్న తర్వాత సర్వేలన్నీ వ్యతిరేకంగా వచ్చాయి. ఆ భయంతోనే కదా ఇప్పుడు వెనక అడిగేశారు. ఓకే, సో సర్వేలను బట్టి ఈ తీర్పు వచ్చింది అంటారు. అయితే ఈ సర్వేలు క్యాండిడేట్ మీద సర్వే జరిగింది, తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. తర్వాత పార్టీ పరంగా సర్వే జరిపింది, వ్యతిరేకంగా వచ్చింది. కొత్త క్యాండిడేట్ పెట్టి చేస్తారు సర్వే, అది కూడా వ్యతిరేకంగా వచ్చింది. అన్ని విధాలుగా చూసుకొని వీళ్ళంతా వెనకడగడం జరిగింది. ప్రజల్లోకి వెళ్ళడానికి ధైర్యం లేకనే వెనకడగడం జరిగింది. సో మీ పార్టీలో రెడీగా ఉండేనా క్యాండిడేట్? తప్పకుండా మా పార్టీ నుంచి ఎవరికి ఇచ్చినా, నాకు ఇచ్చినా, ఇంకెవరికి ఇచ్చినా తప్పకుండా మేము అందరం కూడా బీఆర్ఎస్ సైనికులు తప్పకుండా ఎవరికి ఇచ్చినా మేము కలిసికట్టుగా గెలిపించుకుంటామన్న ఉద్యమాల్లో ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఇంకా 3 years వెయిట్ చేయాలి. అయితే 2.5 years ఇంకా మాకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. మేము తప్పకుండా వెయిట్ చేస్తాం. మేము ప్రజల్లో ఉన్నాం, ప్రజల్లో ఉంటాం, తప్పకుండా ఉంటాం. ఓకే, సో ఇప్పుడు ప్రజలు మరి అంటే తీర్పు ఇట్లా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ సైనికులు కాదు, కార్యకర్తలు కాదు, మీలాంటి నాయకులు కాకుండా మేము నాయకులను పక్కన పెడితే ప్రజలు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ప్రతిసారి ఆయన మన రాజ్యాంగం బుక్ చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఆయన. అట్లాంటప్పుడు ఈ ద్వంద్వ వైఖరి ఏంటిది? ఓకే, ఇప్పుడు అంటే అక్కడ హెడ్ ఏమో రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్తాడు, రాజ్యాంగాన్ని కాపాడాలంటాడు. ఇక్కడేమో ద్వంద్వ వైఖరి జరుగుతూ ఉంది. ఓకే, ఇట్లా ఎట్లయిపోయిందంటే వీళ్ళని చూస్తే సిగ్గుపడేలా ఉంది. అంటే ఇప్పుడు ఈ హైడ్రా ఇట్లాంటివి కూడా ఏమన్నా అనుకోవచ్చు, మైనస్ అనుకోవచ్చా కాంగ్రెస్? తప్పకుండా హైడ్రా కూడా వన్ ఆఫ్ ది మైనసే. ఎందుకంటే ప్రజలు ఈరోజు ఎప్పుడు కూడా ప్రశాంతంగా నిద్రపోవట్లేదు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, మిడిల్ క్లాస్, లో క్లాస్ వాళ్ళకి. హై క్లాస్ అయితే పెద్ద ఫరక్ పడేది, హై క్లాస్ అయితే సెటిల్మెంట్ జరుగుతూ ఉన్నాయి. లో క్లాస్, మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ళు భయభ్రాంతులు చేయడం. మొన్న ఖమ్మంలో ఏం జరిగింది చూసారు కదా, దాదాపు 750 అంటే ఇళ్ల పట్టాలు కూడా ఇస్తున్నారు కదా. 750 ఇల్లు కూల్చేసిన తర్వాత ఈ రోజు మా వల్ల తప్పు జరిగింది, మేము ఇళ్ల పట్టాలు ఇస్తాం, మళ్ళీ ఇల్లు కట్టిస్తామంటే తప్పు ఒప్పుకున్నట్టే కదా. ఓకే, క్లియర్ కదా. అంటే ఇప్పుడు ఆ ఇల్లు ఇంకో సంవత్సరం పడుతుంది వాళ్ళకి ఇల్లు కట్టియాలన్నా తప్పకుండా. సో అప్పటి వరకు ఏంది వాళ్ళ పరిస్థితి? ఇప్పుడు మా ప్రతిపక్షంగా మేము గెలిచినట్టే కదా. మా యొక్క డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు వెళ్ళి పరామర్శించడం, ఆ యొక్క విమర్శించడం వల్ల, మేము అందరూ పోటీ చేయడం వల్ల మేము తప్పకుండా మా యొక్క గెలుపుగా భావిస్తాం. సో ఇప్పుడు ఇళ్ల పట్టాల వెనక డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా మా యొక్క కృషి, కేటీఆర్ గారి కృషి ఉంది తప్పకుండా. ఓకే, సో మీరు చేసినటువంటి పోరాటాలు, మా యొక్క కృషి ఉంది కాబట్టి అది సాధించగలం. 10 రోజులు న్యాయం చేయగలం. మేము ప్రతిపక్ష పాత్ర పూర్తిగా స్వచ్ఛంగా నిర్దిష్టంగా చేయగలుగుతున్నాం. అసలు ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ పోషిస్తలేదని చెప్పేసి అంటున్నారు. పోషించకపోతే ఇప్పుడు ఖమ్మంలో జరిగిన రిజల్ట్ ఏంటి? ఎవరు వాళ్ళు మా క్రెడిట్ అని వేసుకుంటున్నారు. ఎవరు వాళ్ళు క్రెడిట్. ఇప్పుడు మేము పోరాడితే కదా రిజల్ట్ ఆ విధంగా వచ్చింది, లేకపోతే ఎక్కడ వస్తుంది చెప్పండి. ఓకే, మరి ఇక్కడ ఏందన్నా మధు రిచ్ అపార్ట్మెంట్స్ కావచ్చు, తర్వాత మూసీ సుందరీకరణ వ్యతిరేకమా సపోర్ట్? లంగరోజులో కూడా మధు రిచ్ అపార్ట్మెంట్ కూడా కూల్చుతామని చెప్పడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. ఇప్పుడు తర్వాత మళ్ళీ మేము కేటీ రామారావు గారు వెళ్ళి పరామర్శించి దాన్ని వ్యతిరేకించడం వల్ల, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించి తర్వాత మేము చేసిన అభివృద్ధి ఎలా ఉంది, మేము మూసీని రివర్ ఫ్రంట్ దగ్గర మేము ఏ విధంగా చేసామనేది మొన్న మేము పరామర్శించడం కూడా జరిగింది, మేము వెళ్ళి చూడడం కూడా జరిగింది. సో ఏ విధంగా చేసాం, మేము ఇచ్చిన ప్రాజెక్టు 553 కోట్లు అయితే వీళ్ళు 1,50,000 కోట్లు అయితే వీళ్ళు 1,50,000 కోట్లు ఏ విధంగా అయింది? ఓకే, ఇప్పుడు మేము రామారావు కేటీఆర్ గారిని విమర్శించి వాళ్ళతో మళ్ళీ వ్యతిరేకిస్తే ఈరోజు దిగొచ్చి మళ్ళీ మేము 7 ఎకరాలు మేము స్థలం కేటాయిస్తాం, తర్వాత మేము ఇల్లు కట్టిస్తామని చెప్పి మళ్ళీ దిగి రావడం జరిగింది. సో అంటే ఇప్పుడు అది కూడా మీ విజయమేనా? తప్పకుండా మేము ప్రతిపక్షంగా మా పాత్ర పోషిస్తూ ఉన్నాం. మళ్ళీ వాళ్ళు కాల్ చేయడానికి సిద్ధంగా లేరు కదా జనాలు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గెలిచినట్ట మరి జనాలు రేపు గెలుస్తారా ఓడిపోతారా? ఇది ప్రతిపక్ష పాత్రగా మేము పోషించాం. మధురిచ్ అపార్ట్మెంట్స్కి మేము అండగా నిలబడడంతోనే ప్రభుత్వం ఒక అడుగు దిగొచ్చింది. ఓకే, 7 ఎకరాలు భూమి ఇస్తాం, తర్వాత మేము అంతా కట్టిస్తాం, మా బాధ్యత అని చెప్పి ఇస్తా ఉంది. ఇప్పుడు ఒక అడుగు దిగొచ్చింది, ఇంకో వాళ్ళ డిమాండ్స్ ఏమన్నా పూర్తిగా ఫుల్ఫిల్ చేస్తారు. ఓకే, సో కూల్చడం మాత్రం పక్క వాళ్ళ ఇష్టం. కూల్చడం అని మేము వ్యతిరేకం దానికి. వాళ్ళకి మేము కూల్చకుండానే వాళ్ళకి అక్కడే పెట్టి ఆల్టర్నేటివ్ చేయాలన్నది మా ఉద్దేశం. అదే ఏరియాలో దూరం కాకుండా ఇప్పుడు కట్టుకోవడానికి ఒకరి సామ్రాజ్యాన్ని, ఒక ప్రజల ఇంటి కళని ఎలా కూలుస్తారు? ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఒక ఇల్లు కట్టుకొని ఇల్లు ఉన్న తర్వాత వాళ్ళని సడన్ గా వచ్చి ఖాళీ చేయమంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అంటే డెవలప్ కావాలంటే తప్పదు కదా. ఇప్పుడు మనం ఒక ఫ్లైఓవర్ వేస్తాం, కొన్ని షాప్స్ అనేది పోతాయి, దానికోసం అని చెప్పేసి ఆ షాప్స్ కోసం ఫ్లైఓవర్ ఆపలేము కదా. మాకు వాళ్ళకి జరిగేది ముఖ్యంగా అదే కదా. మేము ఒక ఇల్లు పోగొట్టకుండా, ఒక ఇల్లు తీయకుండా, ఒక ఇల్లు కూల్చకుండా మేము మూసీ అభివృద్ధి ఫ్రంట్ని మేము ఆల్రెడీ చేసి చూపించాం. మొన్న నాగోల్లో మేము చేసి చూపించాం.
అది మేము మొన్న వెళ్ళి చెక్ చేసి చూపించాం. ఆల్రెడీ 5,000 కోట్లతో మా ప్రణాళికలు చేసి చూపించాం. ఆ విధంగా చేయండి. మీ వల్ల కాకపోతే మేము చేస్తాం. ఇది మూసీ ప్రక్షాళన అంటున్నారు. మూసీ ప్రక్షాళన మీ ప్రక్షాళన ఇది 1,50,000 కోట్లకు ఏ విధంగా మీరు ప్రణాళికలు DPR సిద్ధం చేస్తారు? ఎవరిని మోసం చేస్తారు? ఎవరు ప్రజల సొమ్ము వృధా చేసినట్టే కదా. అంటే ఇక్కడ స్టాచ్యూ కావచ్చు, దానివల్ల ఏంటంటే నైట్ టైము చాలా మంది పేదవారికి అక్కడ ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకోవడానికి కావచ్చు, తర్వాత ఇతర అంటే ఏమంటారు టూరిజం పరంగా కూడా డెవలప్ అవుతుంది, ఇవన్నీ చెప్తున్నారు కదా. 1,50,000 కోట్లు ఏ విధంగా ఖర్చు పెడతారండి? ఒక విధంగా చెప్పండి. ఈరోజు మీరు రైతు బంధు ఇవ్వడానికి డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు, సంక్షేమ పథకాలు కొనసాగించిన డబ్బులు అన్నింటిలో కోతలు పెట్టిన తర్వాత ఈ 1,50,000 కోట్లు పెట్టి ఏ విధంగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఇచ్చిన ప్రామిస్ చేసిన దానికి మీరు సంక్షేమ పథకానికి డబ్బులు లేనప్పుడు ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మళ్ళీ? ఓకే. ఆయన అంటే సీఎం గారు చెప్పారు ఏంటంటే రైతు భరోసా, రైతు రుణమాఫీ అయ్యిందో లేదో నాకు తెలియదు అని చెప్పేసి అన్నారు. మరి ఈ సంక్షేమ పథకాలు ఇష్టప్పుడు మాత్రం అన్నీ తెలుసు, అమలైందా లేదా మాత్రం నాకు తెలియదు అంటే ఎట్లా అవుతుంది? ఓకే. సో ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది అనుకోవచ్చు. ఒక సీనియర్ నాయకుడికి ఏం చెప్తారు? ఇప్పుడు ఏంటంటే ఎలా ఉంది ఇలా పాలన ఎలా విధంగా ఉందంటే, ఎలక్షన్ ముందు ఏ ప్రామిస్ చేసినా ప్రజలకు మతిమరుపు ఉంది అనుకుంటున్నారు. అంటే ఎలక్షన్ల ముందు ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చేసుకుంటూ ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఓడదాటేదాకా ఓడమల్లన్న అన్నట్టు ప్రజలు మర్చిపోతారన్నది ధీమాలో ఉన్నారు. ప్రజలు మర్చిపోవడానికి సమస్య లేదు, ప్రజలకు గుర్తు ఉంటుంది. తప్పకుండా సరైన సమయంలో టైంలో తప్పకుండా ఓటు ద్వారా సమాధానం చెప్తారు, ఆల్రెడీ చెప్తారు. ఆ భయంతోనే వీళ్ళు ఉన్నారు, వీళ్ళకు కూడా తెలుసు. కానీ ఏదో ప్రజలు ఒక అధికార బలంతో, ధనదాహంతో, ధన బలంతో వీళ్ళు నెగ్గుకుంటూ ముందుకు పోతున్నారు తప్ప ఇది స్వచ్ఛమైన ఎన్నికలు ఎక్కడ కూడా జరగలేదు. మొన్న జరిగిన జూబ్లీస్ ఎలక్షన్సే కానీ బై ఎలక్షన్ ఏం జరిగినా ఆ ధీమాలో ఉన్నారు తప్ప ఎక్కడ కూడా లేదు. మొన్న జరిగిన కార్పొరేషన్స్ ఎలక్షన్స్లో కూడా అదే జరిగింది. ఓకే. అండ్ ఒకవేళ ఇప్పుడు అంటే దానం నాగేందర్ గారికి క్లీన్ చిట్ ఇవ్వకుండా సస్పెండ్ చేసినట్టు డెఫినెట్గా ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుండేనా? డెఫినెట్గా. మీరు నన్ను అడగడం కాదు, మీరు మా కార్యకర్తలు అడగడం, ప్రజలను అడగండి, మీరు తెలుస్తుంది. మీరు కావాలంటే సర్వే మీరు జరిపించుకోండి. మీరు ఓకే, మీ వెలుగు టీవీ ద్వారా మీరు ఒక 100 మందిని, ఒక 1000 మందినో, 10,000 మందినో, డిఫరెంట్ కేటగిరీ మీద అందరూ మీరు ఒకసారి చెక్ చేసి చూడండి. మీరు పబ్లిక్ వాయిస్ తీసుకొని చూడండి, పబ్లిక్ వాయిస్ ఏముంటుందో చూడండి. ఓకే. ప్రజల్లో లేని మనిషి గెలిచి 2.5 సంవత్సరాలు గడిచిన ఈ రోజు వరకు ప్రజలకు ఏం సంక్షేమ పథకాలు అందించారు దానం నాగేందర్ గారు? నేను లేడీస్కి 2,500 రూపాయలు ఇస్తాను ప్రతి ఆడపడుచుకి. ఇక్కడ లేడీస్కి 2,500 రూపాయలు ఇప్పించారా? ఎందుకు నువ్వు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి జాయిన్ అయ్యావు? ఎందుకు సపోర్ట్ చేస్తావు? అంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 1,16,000 కేసీఆర్ గారు ఇచ్చిన తర్వాత తులం బంగారం ఇస్తున్నారు. ఎంతమందికి ఇప్పించావు నువ్వు? ఆడపిల్లలకి, చదువుకునే ఆడపిల్లలకి, విద్యార్థినులకి స్కూటీలు ఇస్తున్నారు. గత 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎంతమందికి ఇప్పించావు నువ్వు? అంటే ప్రజలు అడగరా? నువ్వు ఎందుకు నీ స్వలాభం గురించి పోయావా, లేకపోతే నీ ప్రజల లాభం గురించి వెళ్ళావా? ప్రజలకు ఏమైనా చేయాలని వెళ్ళినప్పుడు ప్రజలకి ఎవరైనా సరే ప్రజలు అడగరా? ఏం చేశారు మీరు? ఇప్పుడు మార్నింగ్ వాక్ కూడా చేస్తున్నట్లున్నారు వారు, అంటే ఉదయం పూట. అది ఎలక్షన్లు వస్తాయేమన్న భయంతో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ కూడా ముందుకు వచ్చినాయి కాబట్టి గ్రేటర్లో మళ్ళీ కార్పొరేట్ గెలిపించుకోవాలి, దానివల్ల తిరుగుతాం. సో వారు చాలా కాన్ఫిడెన్స్ అంటే చెప్పారు, నా జిహెచ్ఎంసీ మొత్తం నేను గెలిపించుకుంటా, సో ఇదంతా ఇంకా ఖైరతాబాద్ అయితే ఒక్కటి కూడా బీఆర్ఎస్ రాదు అన్నట్టు కూడా అన్నారు. ఈ మూమెంట్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఇప్పుడు రోజు 1 గంట సేపు బయటకు వెళ్ళి తిరుగుతా ఉన్నారు. ఇప్పుడు తిరుగుతున్నారు. ఈ 2.5 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళారు? ఓకే. ప్రజలు అడగరా? చూడరా? తెలియదా ప్రజలకి? అడుగుతారంటారా? తప్పకుండా. దానం నాగేందర్ని అడిగేంత అయ్యో దమ్ము. ప్రజలే దేవుళ్ళు. ప్రజలు ఓటేస్తేనే మనం గెలిచాం. ప్రజలు ఓటేస్తేనే మనం ఎమ్మెల్యే అవుతాం, కార్పొరేటర్ అవుతాం, రేపు మంత్రి అవుతాం, ముఖ్యమంత్రి అవుతాం. ప్రజలు లేదు మనం ఏం లేవు. ప్రజలు అడిగే హక్కు ప్రజలకు ఉంటుంది తప్పకుండా. ప్రజలకు మనం సమాధానం. ఇప్పుడు డిసప్పాయింట్ ఏమైనా అవుతున్నారా? ఎలక్షన్స్ మిస్ అవుతున్నామా అని చెప్పేసి? మేము ఎలక్షన్ గురించి ఎప్పుడు అట్లా, మేము ఎప్పుడు ప్రజల్లో ఉంటాం, ప్రజాసేవ గురించి చేస్తాం. ప్రజల గురించి మేము ఎప్పుడు ఆశించాం. పదవులు మా వెనుకలు వస్తాయి, పదవులు ఎప్పుడు మేము ఆశించలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏందన్న స్టెప్? అంటే ఇన్ని రోజులు సరే ఎలక్షన్స్ వస్తే అవకాశం వస్తే మీరు కూడా 1 ఆఫ్ ద మెంబర్గా దిగుదాం అనుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ సైనికుడిగా పనిచేసుకుంటూ పోతాం. పార్టీ ఏది ఆశిస్తే అది చేసుకుంటూ పోతాం తప్ప మాకు పదవుల మీద ఆశ ఏం లేదు. పార్టీ మాకు ఏ పదవి ఆశించినా, ఏ పదవి తప్ప చెప్పినా తప్పకుండా మేము నిర్వర్తిస్తూ ముందుకెళ్తాం. రేపు అంటే మీ ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే దాదాపు ఎన్ని డివిజన్లనా? కార్పొరేట్ 6 డివిజన్లు, ఇప్పుడు 8 డివిజన్లు. 8 డివిజన్లు. మరి 8 డివిజన్ల పరిస్థితి మహేష్ యాదవ్ గెలిపించుకుంటాడా? తప్పకుండా 8 డివిజన్లు తప్పకుండా 8 మేము గెలిపించుకుంటాం, నో డౌట్. మహేష్ యాదవ్ గెలిపించుకుంటాడా? బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకుంటుందా? మహేష్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి గెలిపించుకుంటాం. రెండు తప్పకుండా. భూమి ఆకాశం రెండు మేము ఇద్దరం ఒకటే. ఓకే. సో ఇక్కడ అంటే నేనే అన్నట్టు ఏం గారు అట్లేం లేదండి. పార్టీ లేకుండా మనదేం లేదు. పార్టీ మనం ఇద్దరం రెండు కలిస్తేనే మనం ఉంటాం.
ఓకే. అసలు పార్టీ లేదు, పార్టీ పని అయిపోయిందని చెప్పేసి అంటున్నానా? నిన్న మొన్నటి వరకు పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మొన్నటి ఎలక్షన్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. యాక్చువల్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మేము ఇన్ని సీట్లు తీసుకురావడం అనేది చాలా గ్రేట్. ఓకే. అంటే దాంతో సంబరపడిపోతున్నారా? మీరు గతంలో చూసినట్టయితే ఏ అధికార పార్టీలో కూడా 90% సీట్లు వచ్చేటి. ఈసారి మొన్న జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్లో దాదాపు 50 నుంచి 55, 60% వచ్చాయి. ఓకే. అంటే అక్కడ వాళ్ళు ఇండైరెక్ట్గా ఓడిపోయినట్టే కదా. అచ్చా. సో అంటే మీరు పోటీ స్వపక్షంలో ఉన్నప్పుడు 90% మేము గెలిచాము, ఓట్లు స్వీప్ చేసాం. ఓకే. సో ఇప్పుడు అంటే ప్రతిపక్షం బలంగా ఉందని చెప్పేసి అనుకోవచ్చు. ప్రతిపక్షం బలంగా ఉంది. రేపు హైదరాబాద్లో కేటీఆర్ గారి సేవలు డబ్బు ప్రభావం చేసినా, అధికార బలం చేసినా మేము ఆ స్థాయికి వచ్చాం. మేమేం ప్రయత్నం చేయకుండా మామూలుగా ప్రజల్లో మాకు ఆ ప్రేమ ఆదరణ లభించింది. ఓకే అన్న. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటారు కదా మీరు, చెత్త ట్రాక్టర్లు వస్తున్నాయా? నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో. నేను హైదరాబాద్ అంటే చెత్త ట్రాక్టర్లు వస్తున్నాయా అని రీసెంట్గా చెత్త ట్రాక్టర్లు, చెత్త బండ్లు కూడా వెళ్ళట్లేదు అని చెప్పేసి కామెంట్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మళ్ళీ పాత రోజులు గుర్తొస్తా ఉన్నాయి. 2014కి బిఫోర్ ఏదైతే ఉందో అదే గుర్తొస్తా ఉంది జనాలకి. ఎందుకంటే 2014కి ఎప్పుడు కరెంట్ వస్తుందో, ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియదు. బిందెలు పట్టుకొని ట్యాంకర్ల చుట్టూ, ట్యాంకర్ల దగ్గర లైన్ కట్టే రోజులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ దాదాపుగా ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వలేదు, ఇప్పటి నుంచే నీటి కష్టాలు మొదలయ్యాయి. లో ప్రెషర్, టైం మెయింటైన్ చేయకపోవడము, నీళ్ళు సరిగ్గా రాకపోవడము, 4 రోజులకి 6 రోజులకు ఒకసారి నీళ్ళు రావడము, ఇబ్బంది స్టార్ట్ అయిపోయింది. పవర్ ఫ్లక్చుయేషన్ రావడము, 10 సార్లు పవర్ పోవడము. సో అంటే ఇప్పుడు హైదరాబాద్ లో మెయిన్ ముఖ్య పాత్ర పోషించేది మున్సిపల్ శాఖ మంత్రి. ఏషియాలో టాప్ బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం నిర్మించిన తర్వాత దాన్ని మెయింటైన్ కూడా చేయలేకపోతున్నారు ఈ సన్యాసం. ఓకే. మీకు అర్థమవుతుంది. కేసీఆర్ గారు నిర్మించిన కాళేశ్వరం నిర్మించింది మెయింటైన్ చేసుకుని అట్లీస్ట్ సాగునీరు అని కరెక్ట్గా ఉండేది. తద్వారా మనం అన్ని కూడా అందించుకునేవాళ్ళం. ఓకే. సో ఇక్కడ అంటే హైదరాబాద్ అనగానే మనకి మున్సిపాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. జిహెచ్ఎంసీ కావచ్చు, మున్సిపాలిటీ. ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు అని అనుకోవచ్చు. మున్సిపాలిటీలో ఆయన ఎక్కడ సక్సెస్ అయ్యారండి? రమ్మనండి, ఇప్పుడు ఎలక్షన్ పెట్టామని చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్ ఎందుకు పెట్టలేదు చెప్పండి. ఓకే. ఉదయం సర్వే సాగుతో తప్పించుకున్నారు. యాక్చువల్గా మార్చిలో ఎలక్షన్ జరగాలి, ఫిబ్రవరిలో ఎలక్షన్ జరగాలి. ఎలక్షన్లో జరిపిన తర్వాత సర్వేలన్నీ వ్యతిరేకత రావతో మళ్ళీ సర్వే అని చెప్పేసి మళ్ళీ జూన్, జూలైలో పెడతాం, ఆగస్టులో పెడతాం, అక్టోబర్లో పెడతాం అని మళ్ళీ పెంచుకుంటూ పోతున్నారు. ఓకే. పెడతారా నమ్మకం ఉందా? ఎలక్షన్స్ అంటే వణుకు పుడుతుంది వీళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి. ఓకే. ఎలక్షన్స్ అంటే భయం పెడుతుంది. ఎక్కడైనా వాళ్ళు వచ్చినప్పటి నుంచి కంటోన్మెంట్ గెలిచిండ్రు, జూబ్లీ హిల్స్ గెలిచిండ్రు, సర్పంచ్లో గెలిచిండ్రు, మొన్న మున్సిపల్ కార్పొరేషన్లో గెలిచిండ్రు. ఎక్కడ ఓటం ఉందని చెప్పి గెలిచినప్పుడు మరి జిహెచ్ఎంసీకి ఎందుకు రాలేదు? సిటీ హైదరాబాద్లో మీరు లాస్ట్ 2023 జనరల్ ఎలక్షన్లో ఏం జరిగింది చెప్పండి? ఎన్ని సీట్లు గెలిచారు? మీరు రాష్ట్రం గెలిచారు కదా, మరి సిటీలో ఎందుకు గెలవదండి? హైదరాబాద్ ఒక సీట్ ఎందుకు రాలేదు? అంటే మీ పబ్లిసిటీ అట్లా చేసుకున్నారేమో, చేయనట్టు రాష్ట్రం అంతా ఒక దిక్కు ఉన్నప్పుడు హైదరాబాద్ ఎందుకు ఒక దిక్కుంది? అంటే హైదరాబాద్ ప్రజలు చైతన్యవంతులా? మన జూబ్లీ హిల్స్ ఎందుకు అట్లా? కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ ఎందుకు? నేను చెప్పాను కదండి, అధికార బలంతోని, ధనదాహంతో ఈ యొక్క ఎలక్షన్ తీర్పుని తారుమారు చేశారు. రేపు ఒకవేళ హైదరాబాద్ లో కూడా అదే అయిన ఉంటే చెప్పలేం. అట్లా జరిగిన గెలుపు కాదండి. అది గెలుపు ఎప్పుడు కాదు. మీరే బీఆర్ఎస్ నిల్చున్నా గెలుస్తారన్నారు కదా, ఒకవేళ అదే అట్లనే గెలిచిన ఆ విధంగా గెలుపు అని మీరు అనుకుంటున్నారు? అంటే గెలుస్తేమో ఇట్లా చెప్పేశారు, గెలవకపోతే ఏమో శిరసా వహిస్తూ ప్రాపర్ గా మనం పోటీ చేయాలి. ఈ విధంగా ధనదాహంతోని కిడ్నాపులు చేసుకుంటూ, భయభ్రాంతులు చేసుకుంటూ, బెదిరింపులకు పాల్పడుతూ, డబ్బు ప్రవాహం చేసుకుంటూ, అధికార బలంతో విధుర్వినియోగం చేసుకుంటూ గెలుపు కాదండి. అదేనా నేనేమంటున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ గెలిస్తే నీతి నిజాయితీ గెలిచింది, అవతల వాళ్ళు గెలిస్తే మాత్రం అధికారంతో గెలిచిందని ఒక వర్డ్ చెప్పేస్తున్నారు సింపుల్గా. అంతేగాని ఓటమి ఒప్పుకోవట్లేదేమో అనిపిస్తుంది. అది మీరు సపోర్ట్ చేస్తాం. మీరు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్త మాట్లాడట్లేదనా, ఉన్న ఫ్రాంక్ చెప్తున్నా. సో మొత్తానికి ఇంకెట్లా మహేష్ యాదవ్ని నెక్స్ట్ మరి ఎట్లా చూడొచ్చు అంటారు? నెక్స్ట్ ఎమ్మెల్యే అదే కార్యకర్తగానే చూడాలి. బీఆర్ఎస్ కార్యకర్తగా తప్పకుండా బీఆర్ఎస్ కార్యకర్తగానే చూడాలి. బీఆర్ఎస్ కార్యకర్తగానే ఉన్నాను, బీఆర్ఎస్ కార్యకర్తగానే నేను ఉంటాను. ఫ్యూచర్లో కూడా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాను. అన్నా పుసుకుమని చెప్పేస్తే అరే ఎట్లా కార్యకర్తగా నేను అంటుండు, ఇంకా ఆయనకి బాధ్యతలు లేకపోయినా పర్లేదు అనుకుంటారు. యాజ్ ఎ సోల్జర్, బీఆర్ఎస్ సోల్జర్గా నేను ఉంటాను. మా యొక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, డైనామిక్ లీడర్, మా తెలంగాణ ఫ్యూచర్ సీఎం, మా కేటీఆర్ గారిని మనకు సీఎం చేయడమే
నా ధ్యేయం. అంటే నేను స్టార్టింగ్ నుంచి అన్న దాదాపుగా మిమ్మల్ని జూబ్లీ ఎలక్షన్స్ నుంచి కలుస్తున్నా, మీ నోటి నుంచి ఏ మాట వచ్చినా రాకపోయినా కేసీఆర్ గారిని సీఎం చూడాలి, కేటీఆర్ గారిని సీఎం చూడాలన్నది నా లక్ష్యం అని చాలా సందర్భాలు. ఈ రోజు ఎందుకు అంత ఈ రోజు కూడా చెప్తాను, ఎందుకంటే అట్లాంటి విజన్ ఉన్న లీడర్ లేడండి మీరు. ఒకసారి చూడండి మీరు, అసలు అట్లాంటి విజన్ ఉన్న లీడర్ లేడు. ఈరోజు హైదరాబాద్ని కూడా ఇవాళ గ్లోబల్ స్థాయికి ఎదిగింది. ఇవాళ హైదరాబాద్లో కూడా ఎన్ని ఫ్లైఓవర్స్, 26 ఫ్లైఓవర్లు, 23 లింక్ రోడ్స్ ఏర్పాటు చేయడమే కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. క్లీన్ అండ్ గ్రీన్ సిటీ తీసుకురావడం జరిగింది, షీ టీమ్ తీసుకురావడం జరిగింది, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. హైదరాబాద్ని ఒక గ్లోబల్ సిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ లాస్ట్ ఇయర్ 2.5 years నుంచి వీళ్ళు అట్లీస్ట్ చేసింది మెయింటైన్ కూడా చేయలేకపోతా ఉన్నారు. ఓకే, సో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తారు? పోలికలు లేవండి, నక్కకి నాగలోకం తేడా ఉంది, కొంచెం కూడా అస్సలు పోలికలు, నో డౌట్. కేటీఆర్ గారికి ఎన్ని మార్క్స్ ఇస్తారు, రేవంత్ రెడ్డి గారికి 100కి? అది నేను చెప్తున్నాను కదా, అసలు పోలికలే ఉండవు. అట్లీస్ట్ పాస్ మార్కులు కూడా రేవంత్ రెడ్డి గారికి కొంచెం కూడా కంపారిజన్ తెలియదు అసలు. అట్లా నేను చెప్తున్నాను, నక్కకి నాగలు కానీ పులికి నక్కకి తేడా ఉన్నట్టు ఉంటుంది. ఎందుకని అంత ప్రేమ అభిమానం? ఎందుకంటే చూస్తున్నామండి, ఎందుకంటే ఈ రోజు హైదరాబాద్ ఈ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చూస్తూ ఉన్నాం. ఈరోజు పొల్యూషన్ వాటర్ వస్తూ ఉంది. ఈరోజు టైం అర్ధరాత్రి ట్యాబ్లో వదులుతూ ఉన్నారు పాపం వాళ్ళు. ఎప్పుడు నీళ్ళు పట్టుకోవాలి, ఇప్పుడు అవుతున్నాయి. ఇప్పుడు అర్ధరాత్రి నీళ్ళు వస్తూ ఉన్నాయి, రాత్రి 3 గంటలకు 2 గంటలకు నీళ్ళు వస్తూ ఉంటాయి, ఓకే 3 రోజులకి 4 రోజులు నీళ్ళు వస్తూ ఉన్నాయి. పవర్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. మొన్న మా యొక్క కార్యకర్తల ఇంట్లో కంప్రెసర్ వెళ్ళిపోయింది, ఫ్రిడ్జ్ కంప్రెసర్ వెళ్ళిపోయింది హై వోల్టేజ్ వల్ల. ఓకే, అంటే వచ్చే పవర్ కూడా క్వాలిటీగా లేదు. ఇవి ప్రజలు చెప్తున్నారు మీతో? ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, మేము వెళ్ళి పరామర్శించాం. అచ్చా, సో మొత్తానికి మళ్ళీ కేటీఆర్ లాంటి వాళ్ళు రావాలి. షూర్, తప్పకుండా. ఎందుకంటే ఒక విజన్ ఉన్న లీడర్ కావాలి, రాష్ట్రానికి ఒక విజన్ ఉన్న లీడర్ కావాలి. సో ఎవరిదాన్ని మేమే సీఎం అయితే మన పార్టీలు వేరే వాళ్ళు చెప్తున్నారా? ఇప్పుడు ఆ విధంగా చేసేవాళ్ళు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో వేరే పార్టీలో అదే విధంగా పాలించారండి. ఏదో పోతుంది చేస్తున్నామా, పరిపాలన చేస్తున్నామా అన్నట్టు విధంగా. అది కాదు పరిపాలన అంటే. పరిపాలన ఏ విధంగా ఉండాలంటే లాస్ట్ 10 yearsలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు చేసి చూపించారు. ఓకే, అదే విజన్ కేటీఆర్ గారిలో చూసాం మేము. అందుకనే మేము 2028లో ఫ్యూచర్ మా పిల్లలు కూడా బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, మన తెలంగాణ బాగుపడాలి, మళ్ళీ దేశం మొత్తంలో అగ్రగామిగా నిలబడి నంబర్ 1 స్టేట్గా మన తెలంగాణ అవ్వాలి అంటే కేటీఆర్ గారు సీఎం కావాలి. అదే మా లక్ష్యం. సో చూద్దాం ప్రజలు ఏందో యాక్సెప్ట్ చేస్తారు ఏందనేది. సో ఫైనల్గా మళ్ళీ ఖైరతాబాద్ గురించి ఏం చెప్తారు ఒక మాటలో స్పీకర్ గారికి? తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారికి గడ్డం ప్రసాద్ గారికి నేను ఒకటే విన్నతి, మరొకసారి మీరు ఇచ్చిన తీర్పుని పునర్విచారించుకొని ఒకసారి ఆలోచించి మళ్ళీ ఒకసారి తీర్పు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ తీర్పు ఎలా ఉందంటే తెలంగాణ ఈరోజు కలియుగ ధృతరాష్ట్రం లాగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత క్లియర్ కట్గా ఎంపీగా పోటీ చేసి ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా దానం నాగేందర్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడని చెప్పి మీరు క్లీన్ చిట్ ఇవ్వడం ఇది దుర్మార్గమైన చర్య. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. రేపు నుంచి ఏదైనా ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేస్తారా మీరు? తప్పకుండా. రేపు మా ఛానల్ నుంచి రేపు మీ వెలుగు టీవీ ద్వారా నేను జయగడన్స్లో రంజాన్ ముబారక్, రంజాన్ ఒక తోఫా ప్రజలకు ఇస్తా ఉన్నాం. ఆ పార్టీకి ఆ యొక్క ప్రోగ్రామ్కి దానం నాగేంద్ర గారు రావాలని మీ ద్వారా నేను ఆహ్వానిస్తా ఉన్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఇది మహేష్ యాదవ్ గారితో స్పెషల్ చిట్చాట్ మరొకరిస్తే మళ్ళీ కలుద్దాం. అండ్ స్పీకర్ గారి నిర్ణయాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారని మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మరొక విషయం, డెఫినెట్గా భవిష్యత్తులో కేటీఆర్ గారు సీఎం అవుతారా అనేది కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.